గా పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 9 నుంచి జరిగిన ఈ హత్యల పరంపర బయటపడడంతో కలకలం రేగింది. ప్రసాద్ అనే వ్యక్తి ఇంటిని సొంతం చేసుకోవాలని డిసైడ్ అయిన అతని స్నేహితుడు ప్రశాంత్ నమ్మకంగా ఇంటి నుంచి పిలుచుకొని వెళ్లాడు. ప్రసాద్ని చంపిన ప్రశాంత్ డిచ్పల్లి వద్ద హైవే పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. తర్వాత హతకుడు మక్లూర్ ప్రసాద్ ఇంటికి నిందితుడు ప్రశాంత్ వెళ్లారు. ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పి అతని భార్యను ప్రశాంత్ తీసుకెళ్లాడు. ప్రసాద్ భార్యను తీసుకెళ్లిన బాసర వద్ద గోదావరి నదిలో తోసేసి చంపేశారు. మళ్లీ ప్రసాద్ ఇంటికి ప్రశాంత్ వెళ్లాడు. ప్రసాద్ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లి చంపి పోచంపాడు సోన్ బ్రిడ్జ్ వద్ద కాలువలో పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్ ఇంటికి ప్రశాంత్ మళ్లీ వెళ్లాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు కలకలం చెప్తున్నామని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆస్తి కోసం ఒకే కుటుంబంలో ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 6గురిని కుటుంబ సభ్యులను ప్రత్యర్థులు హత్య చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక వివరాలకు చూసినట్లయితే గత కొంతకాలంగా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మొదటిగా తన స్నేహితుడు ప్రశాంత్ హత్య చేశాడు. ఈ ప్రసాద్ ఉన్నటువంటి ఆస్తిని తాను తీసుకోవడానికి ఒక శని పక్కిలో ఒక ప్లాన్ రూపొందించడం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దీంట్లో మొదట ప్రసాద్ అనే వ్యక్తిని ప్రశాంత్ హత్య చేశాడు. ఆ తర్వాత ఈ మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దీచిపల్లి హైవే పక్కన ఆయన ఈ ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత మక్లూరు లో ఉన్నటువంటి ప్రసాద్ ఇంటికి వెళ్ళి ప్రశాంత్ వెళ్ళాడు. అతని భార్యకు మీ భర్త పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పేసి ఆ ప్రసాద్ భార్యను కూడా తీసుకెళ్లారు. ప్రసాద్ భార్యను తీసుకెళ్లిన తర్వాత అతడు బాసర్వాత గోదావరిలో పడేశాడు. ఈ జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ ప్రసాద్ ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి పోచంపాడు ఉన్నటువంటి సోన్ బ్రిడ్జ్ వద్ద కాడలో ఈ నిందితుడు ప్రశాంత్ పడేశారు. ఆ తర్వాత ప్రసాద్ సోదరి, అదేవిధంగా మరో ఇద్దరు సోదరులు కూడా సదాశివ నగర్ లో ఒకరిని, అదేవిధంగా మరొకరిని చంపేసిన తర్వాత వారిని ఇదే విధంగా ఎవరికి కనపడకుండా తెలియకుండా మృతదేహాన్ని పూడ్చివేయడం, ఇతర కాలంలో పాడేయడం లాంటి కార్యక్రమాలు చేసడం మనకు తెలుసు. దీంట్లో మొదటి 3 హత్యలు ప్రశాంత్ ఒక్కడే చేశారు. ఆ తర్వాత చేసిన 3 హత్యలు కూడా అతని స్నేహితుల సహాయంతో చేసినప్పటికీ పోలీసు విచారణలో తేలినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఆస్తి కోసం జరిగిన ఈ వరుస హత్యలు ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేపిన మనం చెప్పవచ్చు. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి 4 నిందితులను ఇప్పటికే పోలీసులు గుర్తించి వారి పోలీసుల ఆధీనంలో 4 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరింత సమాచారం, మరింత వివరాల కోసం వారిని విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే కుటుంబం సంబంధించిన ఆస్తి వ్యవహారం కోసమే ఈ ప్రత్యర్థులు ఈ విధంగా చేశారు. అదేవిధంగా అతని స్నేహితులతో కలిసి ఇలాంటి దుశ్చర్యకు పాల్పని మనం చెప్పవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా, ఒకరికి ఒకరు తెలియకుండా సీక్రెట్ గానే ఈ హత్యలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే ఈ హత్యలు వరుసగా జరగడంతో పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుడు ప్రశాంత్ ఈ స్కెచ్ వేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎవరికి అనుమానం రాకుండా, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా, చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నట్టు కూడా పోలీసు విచారణలో తెలియదు కూడా మనకు తెలుసు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసు అధికారులు త్వరలోనే దీన్ని వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఆస్తి కోసమే ఈ హత్య జరిగిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తూ మనకు తెలుస్తుంది. అంటే ఒక్కసారిగా ఒకే కుటుంబానికి సంబంధించి 6 వ్యక్తులని వారం వ్యవధిలోనే దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. చెన్నై పక్కిలో జరిగిన ఈ హత్యలను కూడా మొత్తం వేగంగా విచారించి వాస్తవాలు వెల్లడించేందుకు కూడా అధికారులు రెడీ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేందర్.